అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రికి శైవ క్షేత్రాలు సన్నద్ధమవుతున్నాయి. 19వ తేదీ నుంచి 1వ తేదీ వరకు శ్రీశైలంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు వేదిక కానుంది శ్రీశైలం మహాక్షేత్రం. ప్రతి ఏడాది మహాశివరాత్రికి జరిగేటువంటి క్రమంలోనే సుమారుగా 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని రకాలమైనటువంటి ఏర్పాట్లు చేశారు. శ్రీశైల క్షేత్రానికి మహాశివరాత్రిన ఆ యొక్క శివుని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలో దిగింది. 19వ తేదీ నుంచి 1వ తేదీ వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకి ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులు రానున్నటువంటి నేపథ్యంలో ఈ ఫెస్టివల్కి స్పెషల్ ఆఫీసర్గా చంద్రశేఖర్ ఆజాద్ను నియమించి ఆలయ అధికారులతో శ్రీశైలం ఈవోగా శ్రీశైలం ఫెస్టివల్కి ప్రత్యేక బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతుంది, ఏర్పాట్ల యొక్క క్యూ లైన్లతో పాటు అక్కడ ఉన్నటువంటి లడ్లు, అదేవిధంగా అన్ని రకాల వసతి సౌకర్యాలు పరిశీలించారు. దానిపైన సమీక్షించినటువంటి పరిస్థితి శ్రీశైల క్షేత్రంలో కనిపిస్తోంది. అయితే దీంతో పాటు ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శైవ క్షేత్రాలకి నిలయంగా ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో అటు శ్రీశైలం, మహానంది, యాగంటి క్షేత్రాలతో పాటు శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగేందుకు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం, ఎండోమెంట్ శాఖ అధికారులు శ్రీశైల ఈ శివరాత్రికి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.